అందరికీ నమస్కారం అండి. మనం అంతకుముందు టమాటా వేసాము. వేసిన తర్వాత దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా మీకు ఇవ్వలేదు. అయితే ఈ మధ్యలో కొన్నాళ్ళ పాటు నా ఆరోగ్య పరిస్థితులు బాగోక చానాళ్ళ పాటు కూడా నేను ఫామ్కి రావడం జరగలేదండి. మనం ఏదైతే టమాటా వేస్తున్నామో ఆ చేను గురించి ఎప్పుడు కూడా మీకు ఏమీ చెప్పలేదు. అయితే మనం కోలుకుని పొలానికి వచ్చే టయానికి మన టమాటా తోట ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇప్పుడు ఆ తోట ఏ విధంగా ఏ స్థాయిలో ఉందో కూడా మొత్తం కూడా మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు దాదాపు 10 రోజుల నుంచి అమ్మా నాన్న కాయ కోస్తున్నారంటండి. నాకు మొన్న చెప్పారు టమాటా ఇలా కోస్తున్నావు నాన్న అని. సరే నాన్న, కోసేటప్పుడు చేను ఏ విధంగా ఉందో, మనం టమాటా కోసి ఎలా మార్కెట్ చేసుకుంటున్నాం మొత్తం కూడా మన సబ్స్క్రైబర్ చూపిద్దాం అని చెప్పాను. అయితే ప్రస్తుతానికి అయితే మన టమాటా తెగుతుందండి. ఈ టమాటా ఏ విధంగా కోస్తారో, ఏ విధంగా ప్యాకింగ్ చేస్తారో మొత్తం చూడండి. తర్వాత ఈ చేనుని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాము, ఈ చేనుని ఏ విధంగా మనం మరమ్మత్తు విధానాలు చేసాము, ఇకపోతే దీనికి సంబంధించి ఏ పద్ధతులు మనం పాటించి ఈ స్టేజ్కి తీసుకొచ్చాం మొత్తం కూడా మీకు చెబుతాను. ప్రస్తుతానికైతే ఈ టమాటా మొత్తం కోస్తున్నారండి, చూడండి. తర్వాత దీని గురించి మొత్తం కూడా నేను చెబుతాను. జాగ్రత్తగా అడుగునండి, పండుకాయలు జాగ్రత్తగా పోయి కొంచెం దూరకాయ కూడా పసుపు రంగు కోసాయి. అవసరంలా పండగ పచ్చడి రోజులు కదా ఇవి. దూరకాయ పోయి దీనికి నీళ్లు పెడితే పోద్దాం. ఆ కాలువలు అమ్మట కట్టిగా కాయ కొడతాను వరకు కోసాం కదా, అది పెట్టేస్తే పైకాయ అంత వచ్చింది. అమ్మ నాన్న కాయలు కోస్తున్నారండి. అయితే ఈ కాయలు కోసేటప్పుడు మన చేను ఏ విధంగా ఉందో మొత్తం కూడా మీరు గమనించండి. ఇది ఉన్న పొలాన్ని నేను 2 విధాలుగా డివిజన్ చేసుకున్నాను. కొంతేమో ముందేసాను, అదే ఇప్పుడు కాయ దిగుతూ ఉంది. మిగతా భాగం దాని తర్వాత వచ్చే విధంగా, అంటే అది అయిపోయి కొంచెం కోత ఒడింగేటానికి ఈ లేత వచ్చే విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. దీంట్లో నా ఉద్దేశం ఏంటంటే, మనం మార్కెట్కి అనేది ఎప్పుడు కూడా కాయని లాంగ్ టైంలో తీసుకెళ్ళాలి. ఈ లాంగ్ టైంలో తీసుకెళ్తే ఏమైందంటే, మనకి ముందొచ్చే కాయకి రేటు తగలపోయినా వెనకాల వచ్చే కాయ కన్నా ఖచ్చితంగా రేటు తగిలిద్ది. మొత్తం ఒకేసారి వేసి కూర్చున్నాం అనుకోండి, మొత్తం ఒకేసారి పోద్ది, మనం ఆర్థికంగా నష్టపోతాము. ఇంక వ్యవసాయం మీద అనేది లేకుండా పోద్దాం మనకి. కాబట్టి ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే, మీరు 1 ఎకరం చేను ఉందనుకోండి, దాన్ని 2 భాగాలుగా డివిజన్ చేసుకోండి. 2 ఎకరాల చేను ఉందనుకోండి, దాన్నైనా 2 భాగాలు 3 భాగాలుగా డివిజన్ చేసుకోండి. దాంట్లో మీరు ఎప్పుడైనా సరే, అంటే మీరు 7 ఒక విత్తనం వేశారండి, అది బాగోలేదు, నష్టపోయారు అనుకోండి, ఇబ్బందే కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు ఏదైతే పొలం అనుకున్నారో దాంట్లో ఒక 75% ముందు మీరు అనుకున్న విత్తనం వేయాలంటే 75 భాగం వరకు మీరు ఏదైతే అనుకున్నారో ఆ విత్తనాన్ని మీరు వేసుకోవాలి. మిగతా 10% 4-5 రకాల విత్తనాలు, 4-5 రకాల కంపెనీలు, అదొక 2 సార్లు, అదొక 2 సార్లు, అదొక 2 సార్లతో డిజైన్ చేసుకోవాలి.
చేసుకుని అబ్జర్వ్ చేయాలి. ఏ ఇత్తనం బాగా మన నేలకు సూట్ అయ్యింది, ఏ ఇత్తనం బాగా తెగుళ్ళను తట్టుకుని ఈ నేలకు సూట్ అయ్యి కాసింది అనేది మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనకున్న భూమిలోని ఎప్పుడు కూడా పరిశోధనాత్మకంగా మొత్తం కూడా ముందుకెళ్ళాలి. అలా వెళ్తేనే వ్యవసాయం అనేది లాభసాటిగా ఉండిద్ది. ఎప్పుడు ఒకే విధంగా అందరూ వేసే విత్తనం మనం వేసుకుంటా కూర్చుని అది మన నష్టాల పాలైపోతాం. అట్ట కాదు వ్యవసాయం అంటే. మీరు ఏదైతే ఒక విత్తనాన్ని ఫిక్స్ అవుతారో దాన్ని ఒక పొలంలో దాదాపు అంటే రూపాయి అనుకోండి, దాంట్లో 30 వంతు వేసుకోండి. మిగతా పావలా మీద మీరు ప్రయోగాలు చేయండి. ఆ ప్రయోగాలు చేస్తే తద్వారా ఏమైందంటే ఏ విత్తనం అయితే మన వాతావరణానికి, మన చేనికి, మన భూమికి, మన వాటర్కి ఏది బాగా సూట్ అయింది, లేదా ఈ భూమిలో ఏ పోషకాలు ఉన్నాయి, ఏ పోషకాలు లేవని మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉండిద్ది. తద్వారా ఏమైంది మంచి విత్తనం మనం ఎంచుకోవడానికి ఆస్కారం ఉండదు. అప్పుడు ఏమైంది ఈ ఏడు నష్టపోతారు, ఈ ఏడు మీ చేను కాయదు. కానీ మీరు వేసిన ఈ 5-6 రకాల్లో ఏ విత్తనం బాగుంటుందో చూసుకుని నెక్స్ట్ మీరు అది వేసుకుంటారు. అందరూ ఒక గాడిని నడిచినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు అవుతాయి. అప్పుడు ఏం చేయాలి? నేను చెప్పిన విధానం ఏదైతే ఉందో అది మొత్తం కూడా మీరు పాటించాలి. అలా పాటిస్తేనే ఈ వ్యవసాయంలో లాభాలు ఉంటాయి అనమాట. ఈ తోట మొత్తం కూడా గమనించండి. ఈ తోట మొత్తం కూడా గమనిస్తే అది మొత్తం ముదురు, అది కాయ తెగుతుంది. ఇప్పుడు మన కాయ తెగి ఇంకొక 20 రోజులు కాస్తా ఉండిద్ది అనమాట. 20 రోజుల్లో కాయ అయిపోయేదానికి ఈ లేత మొత్తం కూడా మనకి కాయ అందించింది. అది అయిపోతూ ఉండిద్ది, ఇది గలుస్తూ ఉండిద్ది మనకి. ఇంకోటి, మన వాతావరణాన్ని బట్టి మన పంట మొత్తం కూడా డిజైన్ చేసుకోవాలి. అంటే ఎలాగూ ఎండాకాలం కనుక మనం టమాటా పండించాం అనుకోండి, దానికి నీడ ఏర్పాటు చేసుకోవాలి. ఎండాకాలం పండిద్దా అంటే పండిద్ది, కానీ దాన్ని పండించే విధానం మార్పు ఉండిద్ది. మన చలికాలంలో అనుకోండి ఒక రకంగా ఉండిద్ది, వానాకాలం అనుకోండి ఇంకో రకంగా ఉండిద్ది. అంటే మన సీజన్ బట్టి మన ఆలోచన విధానం, మనం పండించే విధానం మొత్తం కూడా మారిపోవాలి. ఎంచుకునే విత్తన రకాలు కూడా మారిపోవాలి. అది ముదురు కాయ తెగుతూ ఉందని ఇందాక చెప్పాను కదండి. ఇప్పుడు చూడండి, ఇదంతా లేత. దీంట్లో ఏం చేశాను, 60 రోజులు 70 రోజులు టమాటా దిగే సమయంలో ఈ 60 రోజుల వ్యవధి ఏదైతే ఉందో ఈ 60 రోజులు ఏదైనా పంట వచ్చిద్దామో అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, ఏదైనా రైతు అనేవాళ్ళు ఒక పంట మీదే ఆధారపడకుండా దాంట్లో ఏదైనా అంతర పంటగా ఏదైనా వేసుకుంటే నష్టాల బారిన పడకుండా ఆ పంట ఈ పంట ఏదో ఒకటి, లేదా ఈ పంట డబ్బులు దానికో ఆ పంట డబ్బులు దీనికో వచ్చి అడ్డపడి కొద్ది ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఆచారం ఉండిద్ది. ఇది టమాటా. దీనికి వచ్చేసి ఇప్పుడు మనకి ఒక 30 రోజుల నుంచి 35 రోజులు ఉండిద్ది లేత. ఏం చేశాను దీంట్లో, ఇది నాటంగానే ఇంకో అంచున క్యాలీఫ్లవర్ నాటాను. అంటే ఈ సీజన్ అంటే ఇప్పుడు మనకి చలికాలం. ఈ చలికాలంలో ఈ క్యాలీఫ్లవర్ 45 రోజుల నుంచి 50 రోజులకు వచ్చింది హైబ్రిడ్ అయితే. నాటు అనుకోండి వేరు, అంటే నవంబర్ ముందేస్తే 60 నుంచి 70 రోజులు టైం పట్టింది. అదే మంచుకాలం స్టార్ట్ అయిన కాడి నుంచి కనుక మనం వేసుకున్నట్టయితే 45 రోజుల నుంచి 50 రోజులకే వచ్చింది. మనము ఈ కాలంలో ఏం చేసాము, ఈ టమాటా మధ్యలో కాలువ తోలి ఒక అంచుకి క్యాలీఫ్లవర్ ఒక అంచుకి టమాటా వేసాను. అంటే ఇది కూడా ప్రయోగమే ఓ రకంగా. అంటే సెట్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. ఇది పోయింది అనుకోండి మనకు టమాటా ఎట్టయినా కాసిద్ది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే సెట్ అవుతుందా లేదా చూసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మనం ముందుకు నడవడానికి అవకాశం ఉండిద్ది. కాబట్టి ఏంటి, ఇదిగోండి ఇటే ఒక అంచునేమో క్యాలీఫ్లవర్ పెట్టాను, ఒక అంచునేమో టమాటా పెట్టాను. ఈ 45 రోజులు ఈ పంట మొత్తం అయిపోగానే నీ టమాటా అనేది కాపు కాసేసి మన కాయ తెగటం మొదలైద్ది అనమాట. తద్వారా ఏమైద్ది, మనకి ఆ పంట అయిపోయే లోపు మళ్ళీ ఈ పంట వచ్చింది, అక్కడ టమాటా అయిపోతుంది, ఆ టమాటా అయ్యే లోపు ఈ టమాటా కలుస్తుంది. దీనికన్నా ముందు మన క్యాలీఫ్లవర్ వస్తుంది. అంటే ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటే ఏమైందంటే వ్యవసాయం చేయడం అనేది కొంచెం బాగా లాభాలు ఎప్పుడు వస్తాయి, ఏదైనా ఉపద్రవం వచ్చి 100-200 లేదా ఒక 30-40 టమాటా అమ్మింది అనుకోండి, అప్పుడు లాభాలు వస్తాయి. అసలు మామూలుగా అయితే ఒక మద్దతు ధర ఉండి మినిమం 25 రూపాయలు టమాటా అమ్మితే రైతుకు లాభం వచ్చిందండి. అట్ట కాకుండా ఒక్కోసారి వెళ్ళి మేము ఊరిని పారబోసి వస్తాం మార్కెట్లో, చాలా బాధగా ఉండిద్ది. బోళ్ళంత నష్టం. ఎక్కడెక్కడో పిగలక అప్పులు తెచ్చి దాని మీద పెడతాం. అక్కడ దాకా వెళ్ళాక ఏమైద్ది, అంతా కాయ ఒకేసారి వచ్చిద్ది. లేకపోతేనే ఉపద్రవం వచ్చి మొత్తం పోద్ది, 100-200 అమ్మిద్ది టమాటా. అట్ట ఎప్పుడో మనకి ఒకసారి 2 సార్లు పోయినసారి జరిగిందండి. అంతకుముందు ఎప్పుడో ఒకసారి జరిగింది.
యాపిల్ కాయ అన్నట్టుందండి కాయ మాత్రం. చాలా రోజుల తర్వాత పొలం వచ్చానండి. చూసారు కదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి.